1 ఇయర్ స్టోర్ ఉండే ఊరు మిరపకాయల ప్రాసెస్ ఈజీగా చూపించేస్తాను రండి. ముందుగా నేను చూపించిన గ్రీన్ కలర్ పొడుగు పచ్చిమిర్చి పొడుగ్గా ఉండాలి, తోలు మందంగా ఉండాలి. అలాంటి మిర్చి తీసుకొని తర్వాత వాష్ చేసుకొని స్లిట్ పెట్టుకోండి మిడిల్లో. తర్వాత 1 లీటర్ పెరుగు తీసుకొని 200 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని ఇలా చిలకరించుకోండి. చిలకరించుకున్న తర్వాత చిటికెడు వాము కూడా వేసుకొని మనం కడిగి పెట్టుకున్న చిట్లించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసి పెరుగుకి బాగా పచ్చిమిర్చి పట్టే విధంగా కలుపుకోండి అనమాట. కలుపుకున్న పెరుగుని పచ్చిమిర్చిని 3 రోజులు మనం ఊరబెట్టాలి. ఊరిన తర్వాత 3వ రోజు మూత తీసి ఆ పచ్చిమిర్చి పిండి ప్లేట్లలో ఇలా పెట్టేసుకొని ఎండలో పెట్టుకోవాలి. ఎండిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఆ పచ్చిమిర్చి ఊరిన పెరుగులో వేసేసుకొని మూత పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్ 3 రోజులు చేయాలి. అప్పటికి పెరుగంతా ఊరిపోతుంది. ఎండిన ఇంకో 3 డేస్ మిరపకాయలన్నీ ఎండించుకొని ఇలా నూనెలో వేయించుకొని పప్పులో తినేయడమే.